అది ప్లేస్ మారు. ఇదే మార్పు జీవితంలో పెద్ద పెద్ద బిజినెస్ లోన్స్ రావచ్చు. బిజినెస్‌లో ఏదైనా ఒక మార్పులు వీళ్ళు చేయొచ్చు. కొత్త పెద్ద డ్రాస్టిక్ చేంజెస్, మౌల్డింగ్ చేంజెస్ అంటాం. This video sponsored by Level Up Learning Center. నమస్కారం రత్నం గారు. నమస్కారం రంజని గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉంది గుర్గాం? బాగుందా? బాగుందండి, చాలా బాగుంది. చెప్పండి. ఇప్పుడు మనం జూలై మాసం రాశి ఫలితాలు చూస్తున్నామండి. దాని గురించి ఇప్పుడు మీరు మీన రాశి గురించి వివరిస్తే ఈ మీన రాశి వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే, మీన రాశి అనేది ఒక ఫెమినైన్ హౌస్, 12వ స్థానం కాలపురుషంలో. 12వ స్థానం ఈ గురువు ఒక ఇల్లు. అందులోనేమో మనకి పూర్వ భాద్రపద నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం మరియు రేవతి నక్షత్రం ఉంది. అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు మేజర్ ఎఫెక్ట్ అది అందరూ చూసేదేమో మీనరాశి వాళ్ళు, ఎందుకంటే శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు. అది ఈ నెలలో ఏమవుతుందంటే జూలై 13th ఆయనేమో వక్రం అవుతున్నాడు. ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రం అయ్యే స్థితి వస్తుంది. అదేలాగా వీళ్ళ 12వ స్థానంలోనేమో రాహు పూర్వ భద్రపద నక్షత్రంలో ఒక పాదం మారుతాడు. అదేలాగా వీళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు స్ట్రాంగ్ గా తన ఇంట్లోనే ఉంటున్నాడు. నెల ఆఖరికి మిథున రాశికి వెళ్ళిపోతున్నాడు. అక్కడేమో మిథున రాశిలోనేమో సూర్యుడు ఉంటున్నాడు. జూలై 1 నుంచి మనకి 17 వరకు మిథునంలోనే ఉంటాడు. తర్వాత కర్కటక రాశికి వెళ్ళిపోతున్నాడు. కర్కటక రాశిలోనేమో మనకి బుధుడు ఉన్నాడు. బుధుడేమో మనకి స్ట్రైట్ గా వెళ్ళే మోషన్, పుష్య నక్షత్రం దాటి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్ళి మళ్ళీ రిట్రాగ్రేడ్ అయ్యి పుష్య నక్షత్రం 2nd క్వార్టర్ వరకు వచ్చేస్తున్నాడు. మంగళుడేమో వీళ్ళకి 6వ స్థానంలో సింహంలో పూర్వ ఫుల్బిని నక్షత్రంలో ఉంటున్నారు. అదేలాగా కేతు కూడా అదే నక్షత్రంలో వచ్చేస్తారు జూలై 21వ తారీఖు. సో ఇప్పుడు ఏంటంటే మంగళుడు వీళ్ళ రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. 7వ దృష్టిగా మంగళుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమో వీళ్ళ 12వ స్థానంలోనూ, 8వ దృష్టిగా మంగళుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమో వీళ్ళ రాశిలోనే లగ్నంలోనూ వస్తుంది. ఇది ఒక మేజర్ ఈవెంట్. సో మంగళుడేమో వీళ్ళకి 2వ స్థానాధిపతి, అదేలాగా వీళ్ళకి 9వ స్థానాధిపతి భాగ్యాది. ఆయన ఒక దృష్టి 6వ స్థానం నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళకి రావాల్సిన, ఎస్పెషలీ ఉద్యోగస్తులకి ఈ సమయంలో ట్రమెండస్ చేంజెస్ వస్తాయి. అది పాజిటివ్ గా రావడానికి మనం వేడుకుంటాం, కాకపోతే పెద్ద చేంజెస్ ఉన్నాయి, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఆయన వక్రం అయ్యేటప్పుడు ఎస్పెషలీ ఫారెన్ ఎటు సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకి ఆ ఆపర్చునిటీ దక్కుతుంది. అది 100% దక్కుతుంది. అదేలాగా మనకి గురువు ఒక స్థితి ఏమో ఆరుద్ర నక్షత్రంలోనే ఉంటున్నారు ఇనిషియల్ గా, తర్వాత పునర్వసు నక్షత్రానికి వచ్చేస్తున్నారు. సో గురువు ఒక స్టార్ లోనే వచ్చేటప్పుడైనా వాళ్ళకి ఆ ఆపర్చునిటీ దొరకడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. 5వ స్థానంలో వీళ్ళకి బుధుడు ఉన్నారు, 7వ స్థానాధిపతి కాబట్టి వీళ్ళకి ఫారిన్ ఆపర్చునిటీస్ రావడం అవకాశాలు చాలా బాగుంది ఈ టైంలో. ఓకే, కాకపోతే జనరల్ గా వీళ్ళ హెల్త్ వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శనీశ్వరుడు వక్రం అయ్యేటప్పుడు కానీ, బుధుడు వక్రం అయ్యేటప్పుడు కానీ వీళ్ళ ఆరోగ్యం ఒక ఎక్స్ట్రా కేర్ వీళ్ళు తీసుకోవాలి ఈ సమయంలో. అది మెయిన్ పాయింట్. మంగళుడు వీళ్ళని చూస్తున్నారు కాబట్టి ఫ్రాక్చర్స్ అవ్వడం, లేకపోతే ఏదైనా లిగమెంట్ టైర్స్ అవ్వడం, ఇటువంటి విషయాలు జరగవచ్చు. అది జాగ్రత్త పడాలి అంతే. వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా మైనర్ ఇంజరీస్ అయినా సరిగ్గా చెక్ చేసుకుంటే వీళ్ళకి మంచిది. అదేలాగా
ఎక్స్పెండిచర్ హౌస్ అనే స్థానాన్ని శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. రాహు అక్కడే ఉంది. అదేలాగా మంగళుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక పెద్ద ఎక్స్పెండిచర్ ఈ టైంలో రావడానికి లేదు. ఆ ఎక్స్పెండిచర్ బిజినెస్ ఓరియంటెడ్గా ఉండడం అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి 9వ స్థానాధిపతి అయిన మంగళుడు చూస్తున్నారు. ధనస్థానాధిపతి అయిన వాడు ఆయనే. అదేలాగా 10వ స్థానాధిపతి అయిన ఆ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి బిజినెస్ ఓరియంటెడ్గా రావడం, లేకపోతే పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి వీళ్ళు ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టుకొని వెళ్ళడం, లేకపోతే ఫారిన్ టూర్ బిజినెస్ ఓరియంటెడ్గా వెళ్ళి రావడం, ఇటువంటి విషయాలు ఈ సమయంలో జరుగుతాయి. మరి వీళ్ళకి 3వ స్థానంలో ఉన్న శుక్రుడు, వీళ్ళ 3వ స్థానాధిపతి అయిన శుక్రుడు, వాళ్ళకి 8వ స్థానాధిపతి కూడా శుక్రుడే. కాకపోతే శుక్రుడేమో ఇక్కడే మీనరాశిలోనే ఉచ్చ స్థాయిని పొందుతున్నాడు. సో ఆ శుక్రుడు ఒక మంచి రిజల్ట్ని వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఇచ్చే రిజల్ట్స్ మెయిన్గా ఏంటంటే కొత్తతనంగా ఏదైనా ఒకటి వీళ్ళు ప్రారంభించవచ్చు ఆ సమయంలో. ఎస్పెషలీ వీళ్ళకి నెల ఆఖరి వరకు మిథున రాశికి వెళ్తున్నారు. మృగశీర్ష నక్షత్రంలోనే ఉంటారు కాబట్టి ఈ టైంలో ఏదైనా ఒక కొత్త విషయాల్ని నేను ప్రారంభిస్తే, కృతికా నక్షత్రం నుంచి మనం మృగశీర్షం నక్షత్రం మిథున రాశి వరకు వెళ్ళే లోపల వీళ్ళు ప్రారంభిస్తే మంచి రిజల్ట్స్ వీళ్ళకి వస్తాయి. అదేలాగా వీళ్ళకి 8వ స్థానాధిపతి కూడా శుక్రుడే కాబట్టి వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా ప్రాఫిటబుల్ లాభాలు ఏదైనా వీళ్ళకి రావచ్చు ఈ టైం. అదేలాగా వాళ్ళ పార్ట్నర్ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా సాల్వ్ అవ్వచ్చు. మంగళుడు చూసేది వీళ్ళది 9వ స్థానం. అదేలాగా కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏమో వీళ్ళకి 8వ స్థానంలో ఉంటానే ఉంటుంది. సో ఆ స్థానాన్ని కూడా శుక్రుడు ఇక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. గురువు ఒక ఆరోగ్యకరమైన ఒక దృష్టి కూడా అక్కడ ఉంది కాబట్టి వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా లిటిగేషన్లో ఉంటే అది సాల్వ్ అయ్యి వీళ్ళ చేతికి అందుబాటులోకి రావడానికి వీళ్ళు కూడా ఈ టైంలో. ఇదంతా వీళ్ళకి వచ్చే ఫలితాలు జనరల్గా అని చెప్పుకుంటే. వీళ్ళు ఆరోగ్యం ఎట్లా ఉంటుందండి ఈ టైం పీరియడ్? ఈ ఆరోగ్యాన్ని గురించి ఒక బాధకరమైన విషయం, జాగ్రత్త పడాల్సిన ఒక సమయం ఇది. ఎందుకంటే శనీశ్వరుడు అక్కడ వక్రం అవుతున్నారు కాబట్టి, మంగళుడు ఒక దృష్టి ఉంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యం 100% చూసుకోవాలి. ఎస్పెషలీ జాయింట్స్, బోన్, అదేలాగా బీపీ ఏదైనా హై అవ్వడం కానీ ఎటువంటి విషయాలు వస్తే వీళ్ళు జాగ్రత్త పడాలి. బ్రీతింగ్ ఇష్యూస్ ఏదైనా వస్తే జాగ్రత్త పడాలి. ఫుట్లో ఏదైనా ఇష్యూస్, పాదాల్లో ఏదైనా ఇష్యూస్ రావడానికి వీలుంటాయి. ఇదంతా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో. దానికి కావాల్సిన పరిహారాలు వీళ్ళు చేసుకుంటే కొద్దిగా తగ్గుతుంది. మెయిన్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య భుజంగం చదవచ్చు. మీరే చెప్పారు నిన్న, సుబ్రహ్మణ్య భుజంగం చదవచ్చు. ఎగ్జాక్ట్లీ, సుబ్రహ్మణ్య భుజంగం చదవచ్చు. అదేలాగా సుబ్రహ్మణ్య ఆ క్షేత్రానికి వెళ్ళి రావడం కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. లేకపోతే మన ఎక్కడ ఉన్నారో ఆ చోటు దగ్గర ఏదైనా సుబ్రహ్మణ్యుడు గుడి ఉంటే ఆ స్థానానికి వీళ్ళు శనివారం మరియు మంగళవారం వెళ్ళి రావడం వీళ్ళకి సేఫ్టీ. అదేలాగా దుర్గమ్మ గుడికి వెళ్ళి రావడం వీళ్ళకి సేఫ్టీ. ఇది రెండు వీళ్ళు చేసుకోవాలి, మంగళవారం మరియు శనివారం. వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి ఈ సేఫ్టీ పీరియడ్, వీళ్ళకి ఆరోగ్యపరంగా మనం చూస్తే ఈ రెండు చేసుకుంటే వీళ్ళకి సేఫ్టీ. ఇప్పుడు మీరు చెప్పారు ఓకే, వర్క్ స్పేస్ లో చాలా మార్పులు వస్తాయి కదా, పెద్ద మార్పులు వస్తాయి. అయితే అది పాజిటివ్ గా వస్తుందా? జాబ్ చేంజ్ లాగానా, లేకుంటే ప్రమోషనా? ఎట్లా ఉంటదంటే చేంజ్ జనరల్ గా రాశిలోనో లగ్నంలోనో శనీశ్వరుడు ఉంటే ఒక లొకేషన్ చేంజ్ కానీ, ఒక ఆక్యుపేషన్ నుంచి ఇంకో ఆక్యుపేషన్కి వెళ్ళడం కానీ, ఇటువంటి డ్రాస్టిక్ చేంజెస్ రావడానికి అవకాశాలు చాలా. అదే ఇప్పుడు పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ మౌల్డింగ్ చేంజెస్ అంటాం. మౌల్డింగ్ చేంజెస్ అంటే ఇప్పుడు ఇనపరాడు అట్లా పెట్టేస్తే ఇనపరాడుగా ఉంటుంది. దాన్ని మౌల్డ్ చేసి ఏదైనా ఒకటి చేస్తే అది ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసే అవకాశం ఏమో శనీశ్వరుడు మరియు మంగళుడు చూసేటప్పుడు కానీ కలిసేటప్పుడు కానీ జరుగుతుంది. సో ఇప్పుడు 6వ స్థానంలోనేమో మంగళుడు ఉన్నాడు, ఇక్కడ శనీశ్వరుడిని దృష్టిస్తారు.
అదేలాగా శనీశ్వరుడు వక్రం అయిపోతున్నారు. సో ఈ టైంలో ఈ మౌల్డింగ్ అనే ఒక విషయం వీళ్ళ జీవితంలో జరుగుతుంది. జరుగుతుంది. సో అది ఆ మౌల్డింగ్ అనే పీరియడ్ మంచిదా కాదా అన్నది ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్. అది పాజిటివ్ గానే ఉంటది 100%. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో మనకి చూసేటప్పుడు అది ఒక షాక్ లాగా ఉంటుంది. ఇంత పెద్ద మార్పు ఇంత పెద్ద మార్పు వస్తుంది, నేను అది తట్టుకోగలుగుతానా లేదా, ఇదేంటబ్బా ఇలా అయిపోయింది, ఇటువంటి రియాక్షన్స్ అన్ని ఉంటాయి. కాకపోతే ఒక 6 నెలల తర్వాత చూస్తే ఇది బాగానే ఉందండి అని చెప్తారు. సో అట్లా ఉంటుంది. ఓకే. అట్లనే ఈ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. బిజినెస్ చేసే వాళ్ళకి 10వ స్థానాన్ని ఏమో గురువు చూస్తున్నారు. సూర్యుడు ఫస్ట్ హాఫ్ లో చూస్తారు. అదేలాగా ఫస్ట్ హాఫ్ లో సూర్యుడు కూడా చూసేటప్పటికి వీళ్ళకి లోన్స్, బిజినెస్ రిలేటెడ్ లోన్స్ అన్ని వస్తుంది. మంగళుడు వీళ్ళ 6వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అవన్నీ వీళ్ళకి తగ్గే అవకాశాలు చాలా బాగుంది. బిజినెస్ లోన్స్ రావచ్చు. బిజినెస్ లో ఏదైనా ఒక మార్పులు వీళ్ళు చేయొచ్చు. కొత్తతనం ఏదైనా ఒకటి వీళ్ళు తెచ్చుకోవచ్చు. దానివల్ల వీళ్ళకి లాభాలు రావడం ప్రారంభిస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు బిజినెస్ ని మాడిఫై చేసుకోవాలి. ఈ మార్పు అక్కడ కూడా ఉంటుంది. ఆ మార్పు 100% ఉంది. మార్పు అనేది టోటల్ గా మీన రాష్ట్రాలకి ఉంది. అది బిజినెస్ పరంగా రావచ్చు, పర్సనాలిటీ పరంగా రావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా రావచ్చు. ఏదైనా అది మార్పు అనేది 100% ఉంది. నెక్స్ట్ ఆయన ఏమో మీన రాశికి కన్యా రాశికి మంగళుడు వచ్చేటప్పుడేమో ఆ మార్పులో 100% తెలుస్తుంది. మనకి జూలై 24 తర్వాత ఆయన కన్యా రాశి ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా వస్తుంది. అప్పుడేమో 100% ఆ మార్పులు ఏమో రావడం వీళ్ళకి ప్రారంభిస్తుంది. సో వీళ్ళు ఏదైనా మోడిఫై చేసుకోవాల్సిందే అనే ఒక స్థితి వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే 5వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు కొద్దిగా వీళ్ళ పిల్లల ఆరోగ్యం మాత్రం వీళ్ళు చూసుకోవాలి. జూలై 17 తర్వాత ఉన్న సమయంలో వీళ్ళు ఏ స్పెక్యులేటివ్ యాక్టివిటీ చేయకుండా ఉంటే వీళ్ళు తప్పించుకుంటారు. స్పెక్యులేషన్ ఏదైనా చేసుకుంటే కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. పిల్లలు. జనరల్ గా బిజినెస్ పరంగా పిల్లలకి ఆరోగ్య పరంగా కొద్దిగా వాళ్ళది ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది ఆ టైం పీరియడ్. మరి పెళ్లి కాని వాళ్ళకు ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి ఆపర్చునిటీ ఈ సంవత్సరం అంతా ఉంది. ఓకే. ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏంటంటే మీనరాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి పెళ్లి అవ్వలేదు అనే వాళ్ళకి ఈ సమయంలో పెళ్లి అవ్వడానికి అవకాశం ఉంది. అది మనకి అందరు లేసు మార్పు. ఇదే మార్పులు జీవితంలో పెద్ద పెద్ద మార్పులు అనేది ఇటువంటి మార్పులు వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి 2వ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అయిన మంగళుడేమో రాశిని చూస్తారు. చూసేటప్పుడు ఒక కుటుంబం అనేది ఒకటి వాళ్ళకి కలగాలి అనే ఒక విషయం వీళ్ళకి జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఆ కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ ని దాటి వచ్చేటప్పుడు ఎప్పుడు కన్యా రాశికి వచ్చేస్తారో ఆ సమయంలో ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఆపర్చునిటీ. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మంత్ లో ఆ ఆపర్చునిటీస్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇల్లు కొనాలి లేకపోతే ఏమైనా మార్పులు దాంతో కూడా అయితే ప్లేస్ ఆఫ్ స్టే లో మార్పు రావచ్చు కదండి. ఇప్పుడు చేంజ్ ఆఫ్ లొకేషన్ అన్నది ఉంది. బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఇంటి పరంగా కానీ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి ఈ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒకసారి అవబోతుంది. అది 100% మీన రాశి వాళ్ళకి అది ఉంది. ఇప్పుడు శనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో వీళ్ళకి 9వ స్థానం, వీళ్ళకి 12వ స్థానాన్ని ఏమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి, అదేలాగా మ్యూచువల్ కేంద్రంలో గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ టైంలో ఏదైనా ఒక ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి డాక్యుమెంట్స్ సైన్ చేయడం కానీ, ఆ డీల్ వీళ్ళకి ఫిక్స్ అవ్వడం కానీ అటువంటి విషయాలు ఈ టైంలో జరగచ్చు. ఈ టైంలో కాకుండా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ తర్వాత జరగడం మంచిది. మంచిది అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వద్దు అంటున్నాను నేను. జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాలు చూసుకోవాలి? వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే మెయిన్ వీళ్ళ ఆరోగ్యం, హెల్త్ వీళ్ళు జాగ్రత్త పడాలి. అదేలాగా ఏదైనా వీళ్ళు జనరల్ ఫుట్వేర్స్ అన్ని ప్రాపర్ ఫుట్వేర్స్ వేసుకొని వెళ్ళాలి. అదేలాగా బీపీ, కొలెస్ట్రాల్,
బ్రీదింగ్ ఎటువంటి ఇష్యూస్ ఉంటే కొద్దిగా హెల్త్ని చెకప్ చేసుకోవాలి. ఇది మాత్రం వీళ్ళు చేసుకుంటే చాలు. మరి దానికి పరిహారాలు మనం చెప్పాం, అదే వాళ్ళు చేసుకుంటేనే వీళ్ళకి అది ఒక గాడ్ లాగా ఉంటుంది, అది వీళ్ళని తప్పిస్తుంది. శ్రద్ధగా ఆ పూజలు చేసుకుంటే చాలు. మీన రాశి వాళ్ళకి మీరు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. Shanti, Shanti.